హనుమంతుడు గాలిని చీల్చుతూ తన గదను బలంగా విసురుతాడు. అదృశ్యంగా ఉన్న కుంభాసురుడికి గట్టిగా తగులుతుంది. కుంభాసురుడు తన నిజ రూపంలోకి వచ్చి నేలపైన పడతాడు. అతని ముందు శ్రీరామచంద్రుడు కోదండం పట్టుకుని రౌద్రంగా నిలబడి ఉంటాడు. యుద్ధానికి కూడా నియమాలు ఉంటాయి అసురా. నిద్రిస్తున్న వారిని నిస్సహాయాన్ని చంపడం యుద్ధం కాదు, పిరికితనం. నీ విజయానికి అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్నావు. నువ్వు చేసిన ఈ పనికి నీతో పాటు నీ వంశానికి కూడా భూమిపైన నిలబడే అర్హత లేదు. నీ వంశం అంతా చచ్చుబడ్డ కాలుతో పొడుతుంది, నడవలేక ప్రాకుతూ జీవిస్తారు. ఇదే నా శాసనం అని రాముడు అనగానే ఒక మెరుపు కుంభాసురుడి కాలును తాకుతుంది. పక్కనే దాకున్న కుంభ కాలు కూడా చచ్చుబడిపోతాయి. సూర్యోదయం అవబోతుంది. రుద్ర భుజం పైన చేయి వేసినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శ్రీరామచంద్రుడు నిలబడి ఉంటాడు. రుద్ర వెంటనే ఆయన పాదాల మీద పడతాడు. ప్రభు, నా జన్మ ధన్యమైంది, నన్ను కూడా మీతో పాటు ఈ యుద్ధంలో ఉండనివ్వండి అని అడుగుతాడు. అప్పుడు రాముడు, లేదు రుద్ర, నువ్వు చేయాల్సిన యుద్ధం ఇక్కడ లేదు, భవిష్యత్తులో ఉంది. సంజీవనిని తీసుకెళ్లి ప్రజల్ని కాపాడు అంటాడు. రుద్ర భవిష్యవాణి రాముడికి ఇస్తాడు. ఇందులో ఇది మీ దగ్గరకు చేర్చమని ఉంది అని చెప్తాడు. రాముడు దాన్ని తెరవగానే ఒక శ్లోకం కనిపిస్తుంది. సూర్యోదయం అవుతుంది. యుద్ధం ప్రారంభమైంది. ఒక నంది భూమి లోపల నుండి వస్తుంది. రాముడు రుద్రాకి త్రిశూలం ఇచ్చి భవిష్యత్తుకు వెళ్ళమని చెప్తాడు. రుద్ర అసురుని చీల్చుకుంటూ ఆ పోర్టల్ దగ్గరికి వెళ్లి ప్రస్తుతానికి వస్తాడు. ఆ సంజీవని విత్తనాలను భూమిలో నాటుతాడు. అవి వెంటనే పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగి కలుషితమైపోయిన గాలిని శుద్ధంగా మారుస్తాయి. భూమిపైన మూర్చిపోయిన ప్రజలంతా మళ్ళీ మామూలుగా మారి లేచి నిలబడతారు. ఇంతటితో గోదావరి స్టేషన్ వారణాసి స్టోరీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ సీజన్ 2 స్టార్ట్ చేస్తా. అంతవరకు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి. మరి వెయిట్ ఇంతకీ కుంభ ఏమయ్యాడు? కుంభాసుడికి ఏమైంది? 2029 ఉల్క పడిన 2 ఏళ్ల తర్వాత ఆ శాంభవి ఉల్క చుట్టూ ఒక అడ్వాన్స్డ్ ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేసి సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రాముడు రుద్రాకి ఇచ్చిన త్రిశూలం సడన్ గా మెరుస్తుంది. ల్యాబ్ లో ఉన్న ఉల్కకి బీటలు రావడం మొదలవుతుంది. లోపల నుండి పెద్ద ఆకారం బయటకు వస్తుంది. చూస్తే అది కుంభ ఎర్రటి కళ్ళతో కోపంగా బయటకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సీజన్ 2 చూడాలి.